మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలి. మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలి. మల్లాడి కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలి. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలి. కాకినాడ జిల్లాకు కాకినాడ జిల్లాకు కాకినాడ జిల్లాకు కాకినాడ జిల్లాకు జై ఎంఎస్ఎల్. మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు కాకినాడ జిల్లాకి పెట్టాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు తాళూరు మండలం పెదపూడి వెంకటాయపాలెం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర మరి మాకు మా ఆవేదన మీకు తెలియపరుస్తున్నాం. అయితే గతంలో ఇప్పటి నుంచి కూడా కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకులు గారు జిల్లా పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో అన్ని వర్గాలు కులాలు మతాలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. మరి గతంలో మరి తాళూరు బాధుడే బాధుడి కార్యక్రమానికి ఈ రోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. బహిరంగ సభలో కంపల్సరీగా మన గవర్నమెంట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో నాయకులు గారి జిల్లా ఇచ్చి తీరుతానని చెప్పేసి మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎంఎస్ఎల్ చార్టీస్ మరి పేరు జిల్లాకి కాకినాడ జిల్లాకి నాయకులు గారి పేరు పెట్టే పరిస్థితి మేము పరిశీలిస్తున్నాం. కంపల్సరీ దాన్ని ఆమోదపరుస్తామని చెప్పేసి విశాఖపట్నంలో కంపల్సరీగా మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలకి మరి దారాదత్తం 1500 ఎకరాలు అయిన మరి చదువు నిమిత్తం కానీ మరి వేద పాఠశాల కానీ అన్నదాన కార్యక్రమానికి 1500 ఎకరాలు కష్టపడి చెవట ఊసి అన్ని వర్గాలకి మతాలకి చదువు చెప్పించే వ్యక్తి ఏకైక వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకులు గారిని. దాని మీదట ఆ యొక్క మరి దానికి కంపల్సరీ నాయకుడి గారికి న్యాయం చేయాలంటే ఈ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా జిల్లా కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎల్ చార్టీస్ నాయకుడి గారి పేరు పెట్టి తీరాలని చెప్పేసి అన్ని వర్గాల మతాలు తరపున మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి గతంలో ఎంతో మంది చదువుకుని 1వ తరగతి నుంచి పీజీ వరకు మరి కష్టపడి తెచ్చిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకులు గారు. దాని మీదట మీరందరూ ఆలోచించి వేళ కలెక్టర్లు కానీ లాయర్లు కానీ డాక్టర్ వేళ ప్రయోజకులు వారు ఎందువల్లంటే ఆ యొక్క చార్టీస్ ఉన్న మనల్ని వేళ అందరూ కూడా అన్ని వర్గాలు కులాల మతాలు అందరూ కూడా ఏ వర్గానికి పరిమితం కాకుండా అన్ని కులాలకి కూడా న్యాయం చేసిన వ్యక్తి విద్య నేర్పించిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకులు గారు పేరు పెట్టాలని కాకినాడ జిల్లాకి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా ద్వారా మా విన్నపం ఏమిటంటే మాకు కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకులు గారి పేరు పెట్టాలని అందరం కూడా అంటే సత్యలింగం గారు మా క్యాస్ట్ అనేసి మేము ధ్వజం చేయట్లేదు. అందరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్ని కులాలకి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి తేడా లేకుండా అక్కడ విద్యాదానం చేశారు. కాబట్టి విద్యాదానం కానీ అన్నదానం కానీ ఈ రోజు ఇప్పటికీ కూడా దేదీప్యమానంగా అక్కడ చార్టీస్ ఇది అవుతుంది. కాబట్టి అందరూ కూడా మన పెద్దలందరికి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా వస్తా అన్నారు. 2వ తారీఖున మన ఫారెన్ నుంచి పాదయాత్రగా మన కలెక్టర్ ఆఫీస్ కి ఎంఎస్ఎల్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి కూడా నిర్ణయించారు పెద్దలందరూ కూడా. కాబట్టి మీరు అంతా కూడా మనకి ఇప్పుడు ప్రభుత్వం మనకి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆయన మాట ఇచ్చారంటే చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకులు గారి జిల్లాగా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పని జరుగుతుంది. ఇదంటే ఒక్క క్యాస్టే కాదు అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఆయన మహా విద్య నేర్పి అందరూ ఎంతో ఉన్నతమైన చదువులు చదివించిన వ్యక్తి. ఆయన కోటీశ్వరుడు కాదు. కష్టపడి ఆయన కష్టార్జితం అంతా కూడా అన్ని కులాల వారు పైకి రావాలని ఉద్దేశంతో చేసిన విద్య. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు పక్కదారి పడుతున్నారు ఎక్కువ మంది. కానీ ఆయన ఆ పిల్లలందరికీ కూడా మంచి విద్యాబోధన చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఇలాంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చి పైకి అందరికీ తెలిస్తే అంత పెద్ద గొప్ప వ్యక్తి మనకు ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలా చేయాలన్న ఉద్దేశం భావి తరాల వారు గ్రహిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం తప్పకుండా సత్యలింగ నాయకులు గారి పేరు పెడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారు ఆ మహానీయుడి కోసము మేము ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి కూడా కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలని మేము చాలా బలంగా తీసుకెళ్లాము. కానీ గత ప్రభుత్వానికి అదృష్టం లేదనుకుంటా. కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా మహానీయుడి కోసం కొనియాడారు. కంపల్సరీ ఈ మహానుభావుడికి సరైన గుర్తింపిస్తాను, మా ప్రభుత్వం వస్తే మీ జిల్లా ఇస్తామని తాళదేవ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అలాగే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దాయనికి దూరం పెట్టి సత్యలింగ నాయకుడు గొప్ప మహానీయుడిని కొనియాడారు. ఈ మహానీయులు ఇద్దరు కూడా మాకు పేరు పెడతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. సత్యలింగ నాయకుడి గారు మహాదాత విద్యాదాత, ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు అనేక విద్యాలయాలు కట్టించిన దాత ఎవరన్నా ఉన్నారంటే సత్యలింగ నాయకుడి గారు. అటువంటి ఆ రుణం తీర్చుకుంటారని మనకి పూర్తిగా మేము 100% నమ్ముతున్నామండి. దయచేసి ఈ మహానీయుడికి కాకినాడ జిల్లా మల్లాడి సత్యలింగ నాయకుడి గారు పేరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే సాటిస్ నుంచండి మంగళవారం 2వ తారీఖు ఆయనకి ఆ మహానీయుడికి పూలమాల అలంకరించి మేము పాదయాత్రగా మేము వెళ్ళి కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మన సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని, మన కాకినాడ జిల్లా సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని చెప్పేసి అటువంటి అన్నదానం కన్నా విద్యాదానం గొప్పదని చెప్పేసి మరి ఆయన మంచి ఉన్నంత అంటే ఆయన ఏవి చదువుకోనప్పటికైనా ఎక్కడి నుంచో వెళ్ళి దగ్గర 2000 ఎకరాలు విద్యాదానానికి ఇచ్చిన మహా గొప్ప నటుడు, గొప్ప దాత మరి సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టడం మరి అది పార్టీలకు అతీతంగా ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మన అగ్నికుల క్షత్రియ ప్రతి అందరూ కూడా మంచి కోరుకుండేది ఏంటంటే ఆయన పేరు పెట్టే మా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి మేము అందరూ కూడా అవకాశం ఇచ్చిన అందరూ కూడా తెలుసు.